నువ్వే చెప్పు, రియల్ అవుతా చెప్పు. ఏ అక్కడ ఏమవుతుంది చెప్పు, అదే వీడియో ఏమవుతుంది చెప్పు. కాదురా, ఇప్పుడు వీడియో తీస్తే ఏమవుతుంది చెప్పు. ఏం కాదు కదా. आप ब्लॉग में आने के लिए 50,000 चाहिए, डिमांड है क्या? कम नहीं करेगा? इधर इधर बोलो सब्सक्राइबर्स को, कम नहीं करेंगे जी, 50,000। हाँ ఈరోజు ఏంటో కానీ ఇంట్రో చేద్దామనేసి అంటే అసలు కుదరడం లేదు. ఎటు చూసినా సౌండే. ఇప్పుడు ట్రైన్ వెళ్ళింది, బస్ హార్న్స్ కొడుతున్నాయి, నెక్స్ట్ అన్ని డిస్టర్బెన్స్ చేస్తారు. ఏంటో అయినా సరే ఇన్ని డిస్టర్బెన్సెస్లో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. బ్లాగ్ అయితే ఒక లైక్ కొట్టండి. గాయస్, ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. हेलो गाइस, क्या फोटो नहीं, ब्लॉग खींच रहा हूँ, ब्लॉगिंग कर रहा हूँ, ठीक है. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లో ఈరోజు ఏం జరగబోతుందో అదైతే పెట్టబోతున్నా. బ్లాగ్ అయితే చివరి దాకా చూడండి, లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 3 days అవుతుంది నేను ఇప్పటిదాకా బ్లాగ్స్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, వ్యూస్ వెళ్ళట్లేదు అని చెప్పేసి. మళ్ళీ రీబూస్ట్ అయ్యి నేనైతే బ్లాగ్స్ చేస్తున్నా. నాకు మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా బ్లాగ్స్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయకపోతే నేను చేసినా సరే వేస్ట్ కదా. మార్నింగ్ ట్రైన్ వెళ్తూ ఉంది, డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది, ఏం చేస్తాం. ఊరికి వెళ్తున్నారు వీళ్ళది. కౌన్సగా శ్రీనగర్ యూపీ, వారణాసి. ఇదిగో వీళ్ళైతే రెడీ అయిపోయారు, ఇంకా వెళ్ళిపోతున్నారు. ఈ బ్రో షూస్ వేసుకున్నాడు. ఇంకా అసలు వ్యూస్ వెళ్ళట్లేదు కదా. సో కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే థంబ్నెయిల్స్ కరెక్ట్గా లేదు, సో అందుకనేసి నీకైతే వ్యూస్ వెళ్ళట్లేదు అనేసి అంటున్నారు. చూద్దాం, థంబ్నెయిల్స్ కొంచెం మార్చి పెడదాం అనేసి అనుకుంటున్నా. అంటే కింద ఏదైనా రాస్తే వీడియోకి సంబంధించి, దానివల్ల ఏంటనేసి అంటే అది చదివి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి అంటున్నారు. వీడియో ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంది అనేసి అంటున్నారు. సో ఈ వీడియోకి అయితే నేను అది ట్రై చేస్తా. ఆల్రెడీ ఒక 6 వీడియోస్కి అయితే నేను థంబ్నెయిల్స్ కొన్ని మార్చాను. చూద్దాం ఈ వీడియో క్లిక్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. ఈ యాంగిల్లో కార్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా వెళ్తుర్లేదు కానీ లేదనేసి అంటే ఇంకా బాగా కనిపించుంటుంది. వీళ్ళైతే రెడీ అయిపోయారు పొద్దున్న. यहाँ से जाने के लिए कितना टाइम लगेगा, कितना घंटा लगेगा आपका जाने के लिए? इधर से शमशाबाद नहीं है आपका गाँव जाने के लिए 26 आवर्स रोज का निकला। फ्लाइट में जाएगा ना? हाँ, फ्लाइट में एक आदमी जाएगा। हाँ, आदमी ऐसी टिकट में जाएगा। हाँ, ठीक है। चलो వెళ్ళిపోతున్నారు. బాయ్ 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 बोल दो, बाय बाय बाय. యూపీ వెళ్తారు. ఈరోజు మార్నింగ్ కూడా వర్షం పడుతుంది. నేనైతే అలా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాను. వచ్చేటప్పుడు ఇది చూడండి, టాటా పంచ్ కనిపించింది. టాటా పంచ్ ఇది. आप वीडियो बनाएगा ना? कितना पैसे चाहिए? 20,000? 50,000? अरे आप ब्लॉग में आने के लिए 50,000 चाहिए, डिमांड है क्या? कम नहीं करेगा? इधर बोलो सब्सक्राइबर्स को, कम नहीं करेंगे जी, 50,000। हाँ, ఫిక్స్ है. గైస్, మాకైతే ఇక్కడ 1 o'clockకి లంచ్ బ్రేక్ ఇస్తారు. 1 to 2 వరకు లంచ్ బ్రేక్ కదా. దాంట్లోనే ఏంటంటే వీళ్ళు 15-20 minutesలో ఫుడ్ తినేసాక దాని నెక్స్ట్ మా వర్కర్స్ ఏం చేస్తారు కదా, ఇలా రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, రవి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. ఇంకా బల్వీర్ కూడా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి ఈ టైంలో పడుకోవడం. ఉఠ రవి, उठना क्यों? 10 मिनट के बाद उठेगा? अरे यार, क्या अभी उठेगा तो क्या दिक्कत है? क्या ఆహా, ఏ వాళ్ళ చీమ కరుస్తుందంట. కనిపించిందా? పడుకుని ఉన్న డిస్టర్బెన్స్ ఎందుకులేండి. ये ग्रीन कलर क्यों है?
अरे यार पूरा ग्रीन ग्रीन है, देखो कैसे है। एक्चुअली ये तो पानी जैसा होना है ना। तो पूरा नीचे गिरा दिया। निकालो निकालो, बाहर निकालो, उठाओ। कितना गिरा हुआ देखो। గాయస్ బయట గాలి అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఎక్కడో దూరంలో వర్షం పడుతుంది అనుకుంటా, సో అందుకోసమనే చల్ల గాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ ఇక్కడ ఉరుము వచ్చింది, ఇప్పుడే ఉరుము వచ్చింది. ఇంకోసారి వస్తే బాగుండే కనిపిస్తుంది. చాలా బాగుంది ఈరోజు అయితే, క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ వీళ్ళు పొగ చేస్తున్నారు కానీ లేదనేసి అంటే నా ఇంకా ఎక్సలెంట్గా ఉంది. గైస్ మార్కెట్కి అయితే వచ్చాను, వర్షం పడుతూ ఉంది. ఇందాక అక్కడ అనుకున్నాం కదా వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి, ఇప్పుడైతే పడుతూ ఉంది. అందరూ గడుగులు పెట్టుకున్నారు, ఇంకా నేను వెళ్ళిపోతున్నా. తెలుగా? ఆహా. ఏ మనోడు చూడండి, ఇక్కడ మనోడు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేశాడు. ఇంకా చక్కగా చక్కగా వర్షం పడుతూ ఉంది కదా, చల్లగాలి వస్తుంది. ప్రశాంతంగా చైర్ పైన కూర్చొని మంచిగా గాలిని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈయన గాలిని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు టైంపాస్కి. ఏం పేరు? నాని. వీడు అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాడు కానీ తెలుగు అబ్బాయి అయితే నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. నాని అంట పేరు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వెదర్లో తీయొద్దంటున్నాడు, వీడియో తీయొద్దంటున్నాడు. అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. నిజంగానే తీయాలని తీయద్దా? నువ్వే చెప్పు, తీయాలా వద్దా చెప్పు. ఏ అక్కడ ఏమవుతుంది చెప్పు. అదే వీడియో ఏమవుతుంది చెప్పు. ఆహా కాదురా, ఇప్పుడు వీడియో తీస్తే ఏమవుతుంది చెప్పు. ఏం కాదు కదా, మరి చెప్పు. అవుతుందా? ఏం అవ్వదు అంటున్నాడు, మళ్ళీ అవుతుంది అనేసి అంటున్నాడు. నాకేంటి అర్థం కావట్లేదు.